అసలు భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మొదటి ప్రశ్న. మరి ఒకవేళ ఎవరైనా సడన్‌గా తెలియకుండా మరి పరిస్థితుల కారణంగా అనారోగ్యానికి గురైపోతే, మరి అనారోగ్యం గురైపోయిన వాళ్ళు ఇంక మంచానికి పరిమితం అయిపోవలసిందేనా? మరి వేరే దారేమైనా ఉందా? ఒకటి గమనించాలి. గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా అది ఏ కోసకు రాకపోవడం ఎంత బాధాకరమైన విషయం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతున్న ఫోటోలో దివ్యానంద్ ఎవరైతే ఉన్నారో ఈయన గత 10 సంవత్సరాల కింద మరి కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడిపోతే మరి అప్పుడు పరిపాలన చేస్తుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? మరి అప్పుడు పరిపాలన చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదా? తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది. మరి ఆయన ఏమైనా మరి ఉద్ధరించాడంటే ఆయన కూడా పక్కన పెట్టేశాడు. మరి ఇలాంటి అభాగ్యులైన ఈ భూలక్ష్మి లాంటి మరి అభాగ్యులకి ఎవరు దారి చూపిస్తారు? ఏ ప్రభుత్వం ఆదరిస్తుంది? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుకి 10 సంవత్సరాలు అయ్యి ఇప్పటి వరకు పెన్షన్ లేదంటే మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? మరి కార్పొరేటర్లుగా ఓట్లు వేయించుకున్నారు కదా, వీళ్ళేం చేస్తున్నారు? మరి సచివాలయాలు మరి నడిపిస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఈ ఎంపీలు ఏం చేస్తున్నారు? మరి మంత్రులు ఏం చేస్తున్నారు? వీరందరికీ పదవులు ఎందుకు? నిజంగా ఎండలో నిలబడి ఆనాడు ఓట్లు వేయించుకొని ఈ రోజు చేతులు ఎత్తేస్తుంటే ఎవరిని కలాలి? మాటికి కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు పరిగెడుతుంటే ఆ కలెక్టర్ బాబు ఏమైనా చేస్తారు? ఎంతమందికైనా చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మనతో పాటు భూలక్ష్మి ఉంది. అసలు ఏం జరిగింది? ఎందుకు కాళ్ళు చేతులు పడిపోయి ఎందుకు అధికారులు పట్టించుకోలేదు? ఇప్పటి వరకు పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వలేదని విషయాల మీద చర్చిద్దాం. మరి భూలక్ష్మితో మాట్లాడదాం. ఈ రోజు వరకు మరి దివ్యానంద్ పరిస్థితిలో 10 సంవత్సరాలు అయిందంటున్నారు. ఇప్పటి వరకు పెన్షనే ఇవ్వలేదంటున్నారు. మరి 10 సంవత్సరాలు అయిందంటే గత కాలం అంతా 5 సంవత్సరాలు మరి వైసీపీ వెళ్ళింది. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు కూటమి వెళ్తుంది. మరి దానికి ముందు మరి 4 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉన్నాయి కదా. మరి 4 సంవత్సరాలు మరి తెలుగుదేశం పార్టీకి హయాంలో మీకు చంద్రబాబు నాయుడు గారి కాలంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదా? ఈ రోజు కలెక్టరేట్ దేనికి ఆశ్రయించారు? నా పేరు భూలక్ష్మి అండి. మా ఆయనకి 10 సంవత్సరాలు అయింది. కాలు పడిపోయింది. అప్పుడు సదరం సర్టిఫికేట్ ఎలా చేయించాలో నాకు తెలియక నేను చేయించలేదండి. నేను తిరగలేదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోని నేను సదరం సర్టిఫికేట్ చేయించాను. ఆ వీధి వాలంటరీ చేయమంటే పెన్షన్ రోజుకి పెట్టేది కాదుగా, తీయు పెడతాను అనేది కానీ పెట్టలేదు. తర్వాత నేనే సచివాలయంకి వెళ్ళి ఎలాగో బతిమలాడి 2023లో పెన్షన్ పెట్టించాను. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ పెన్షన్ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు నేను 1902కి ఫోన్ చేశాను. సచివాలయంకి ఎన్నో సార్లు వెళ్తే నుంచి అమ్మ మీకు పెన్షన్ విడుదల అవ్వాలంటే ప్రభుత్వం విడుదల చేస్తే వస్తుంది అని అనేవారండి. తర్వాత ఇప్పుడు అది ఓట్ల ఎలక్షన్ వచ్చింది, ప్రభుత్వం మారిపోయింది అన్నారు. తర్వాత ప్రభుత్వం మారిపోయి సంవత్సరం అవుతుందండి. ఎన్నిసార్లు నేను 2 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టాను. మాకు సచివాలయంకి అయితే ఎన్నిసార్లు తిరిగినా సరే మీ గవర్నమెంట్ విడుదల చేస్తే మేమే ఇస్తామమ్మా, గవర్నమెంట్ విడుదల చేయలేదు మేము ఎలా ఇస్తాము అని అనేవారు. నాకు 2 ఆడపిల్లలు. ఓ పాపకి మ్యారేజ్ చేసి అప్పులు చేశాను. అతను మంచం మీద ఉన్న, మాకు ఇల్లు కూడా లేదు, అద్దె కడతానా, నేను అతన్నే పెంచుతానా, ఈ పిల్లల్నే పెంచుతానా, నేను పనికే వస్తానా, ఇవన్నీ తిరుగుతానా? ఎన్నిసార్లు తిరిగినా సరే ఇదే సమాధానం. గవర్నమెంట్ రిలీజ్ అయిపోతే మేమేం చేస్తాం, ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. ఎన్ని సంవత్సరాలు అయినా చచ్చిపోయాక ఇస్తే ఇంకెందుకండి, బతికుంటుండగా ఇవ్వాలి. ఆ మంచం మీద ఉంటుండగా ఏమో మందులుకో దేనికో పనిచేస్తాయి. మాకు పని చేయకపోయినా మందులకైనా పనిచేస్తాయి. అవి కొనలేక ఇవి తిరగలేక అలాగే తిరుగుతున్నాను. ఎన్నిసార్లు తిరుగుతున్నాను. నేను ఎక్కువ చదువుకోలేదు ఏ జాబులు అవి చేయడానికి. నేను పనికి వెళ్తేనే అవుతుంది, ఇంట్లోకి లేకపోతే లేదు. అద్దెంట్లోనే ఉంటున్నాం మేము. గత ప్రభుత్వం వైసీపీలో స్థలం ఇచ్చారు అంతే. ఆ స్థలం చూసుకోమనే ఇచ్చారు, పోనీ దానికి ఏమీ లేదు. అటు అద్దె కట్టి యువతల మనుషులు పోసి యువతల పిల్లలు నేను ఎలాగని అంతకని చూసుకుందామండి. అందుకోసమే నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చానండి. ఇది 2వ సారి రావడం కలెక్టర్ ఆఫీస్కి. వచ్చిన అదే మాట, గవర్నమెంట్ కి రిలీజ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినెవరు. అక్కడ తీసేసుకొని ఏం వస్తాయమ్మా, 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, ఇప్పుడే కదా ప్రభుత్వం ఏర్పడింది, ఇలాగ అదే చెప్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా ఆయనకు పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈ పెన్షన్ రాకపోతే మాత్రం నేను ఆత్మహత్య చేసుకుంటాను. భూలక్ష్మి గారు అంటే ఇప్పుడు ఆయనకి కాళ్ళు చేతులు పడిపోయి ఏనన్నా 10 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. అంటే అప్పుడు పరిపాలిస్తున్న పార్టీ ఏదైతే ఉందో
నేను అదే అన్నాను అన్న. మరి వీళ్ళే పరిపాలిస్తున్నారు. మరి వైసీపీ కాలంలో వాలంటీర్లు డైరెక్ట్ గా మరి గృహాల దగ్గరికి వచ్చి ఇచ్చారు కదా. కాదు నన్ను వాలంటీర్ల దగ్గర ఇంటికే వచ్చి ఇచ్చారు కదా పెన్షన్. మరి వాలంటీర్లు ఉన్న కాలంలో కూడా మీకు పెన్షన్ రాలేదంటే దాన్ని ఎలా సార్? మరి వాలంటరీ ఉన్నా మాకు ఆ వీధిలో పెన్షన్ పెట్టలేదు. ఆ పెన్షన్ పెట్టి ఎలాగో మెల్లిగా సచివాలయంకి వెళ్తే అతను పెన్షన్ పెట్టారు. కానీ అప్పటి నుంచి ఆ గవర్నమెంట్ విడుదల చేయలేదు, ఈ గవర్నమెంట్ విడుదల చేయలేదు. కనీసం ఎప్పుడు విడుదల చేద్దామని కూడా చెప్పలేదు. చచ్చిపోయేస్తే ఇంకెందుకంటే ఇది చెయ్యలేక అతనికి పోషించలేక నేనే ఈ కలెక్టర్ ఆఫీసులు అంట ఈ మీడియా ముందుకు వచ్చానండి. అంటే మీరు ఉంటుంది ఏరియా ఎక్కడ? రెండోది మీ నియోజకవర్గం ఎమ్మెల్యే మేము ఉంటుంది ఆరిల్లవ సూర్యతేజ నగర్ అండి. మా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గారండి. మరి వెలగపూడి రామకృష్ణ గారు పేదల పాటు పెన్నిది అంటారు కదా. పేద నిరుపేద బడుగు వర్గాలకి మంచి నాయకుడు, మంచి ఎమ్మెల్యే అని చెప్పి ఇప్పటి వరకు అలా గెలిపించుకుంటూనే వస్తున్నారు. ఆయన పక్కన పెట్టలేదు కదా ప్రజలు. మరి అలాంటప్పుడు అంత సేవలు చేస్తే మరి ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? మరి వెళ్తే ఆయన ఏమని పట్టించారు? అంటే మా వీధికి వచ్చేటప్పుడు అడిగాను, చూసారు అమ్మ వస్తాయమ్మా వస్తాయి, ఇక వాళ్ళ ఖర్చు ఇవ్వండి వీళ్ళ ఖర్చు ఇవ్వండి అని అతను కూడా అదే మాట చెప్పారండి. అంతేగాని ఎవరు ఏడ్చాలో ఆ ప్రభుత్వంలో అక్కనవాని విజయలక్ష్మి గారు కూడా మా వీధికి వచ్చారు, మా ఇంట్లోకి వచ్చారు, చూసారు, అమ్మ మీకు పెన్షన్ వస్తుంది మీకు పెన్షన్ వస్తుంది అని చెప్పారు. అంతేగాని అప్పటి నుంచి విడుదల చేయలేదు. ఇక అన్ని సదరం సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, అన్ని సర్టిఫికెట్లు, ఇక అర్జీలు అన్ని కూడా పెట్టానండి. అయినా మాకు ఎందుకు రావట్లేదు? మాకు ఏటీ లేవు. పని చేసుకుంటే గానీ అవ్వదు. ఉందండి 59 వేసానండి. పడిపోయిన అసలు మంచి మంది లేగలేడండి. ముస్తఫా ఇక్కడ మనం గమనించాలి, ఏదైతే ఇక్కడ సదరం సర్టిఫికెట్ ఉందో మరి సదరం సర్టిఫికెట్ 59% వేసారట. అంటే ఇది ఎలా కాలిక్యులేట్ చేస్తారో అర్థం కావట్లేదు. అంటే అధికారులకు ఏమైనా లంచాలు ఏమైనా ఇస్తే మరి అంటే హై లెవెల్ గా మరి పర్సెంటేజ్ చేస్తారా? అంటే ఒక పక్క కాళ్ళు చేతులు పడిపోయి మంచానికి పర్మనెంట్ అయిపోతే మరి ఈ రోజు మరి 59% వేసారని చెప్పి నొక్కు పెడుతున్నారా? ఏంటి కారణం ఏంటి? ఈ రోజు సదరం సర్టిఫికెట్ లేకపోతే మరి పెన్షన్ చేయనంటారు. మరి సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూడా ఈ భూలక్ష్మి భర్త ఈ రోజు మన రోడ్లు పడిపోయినప్పుడు కూడా కుటుంబం ఇలా నలిగిపోతుంటే పట్టించుకొని నాదులు లేదు. దాన్ని ఎలా చూడాలి? మరి మరికొద్ది విషయాలు మనం మాట్లాడబడింది కూడా చెప్పానండి. వంశీ సన్యాసరావు గారు కూడా చెప్పాను. మా వీధికి వచ్చి మీటింగ్ పెట్టేటప్పుడు ఆ మీటింగ్ లో చెప్పాను, అమ్మ ఇప్పుడే కదా ప్రభుత్వం ఏర్పడింది, వస్తుంది అన్నారు. ప్రభుత్వం ఏర్పడిపోయి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, అయినా పెన్షన్ రాలేదు. కానీ వంశీ సన్యాసరావు అంటే కార్పొరేటర్ స్థాయి, మరి ఎమ్మెల్యే స్థాయి ఉన్నారు, మరి అనేక సంవత్సరాల నుంచి గెలుస్తున్నారు వెలగపూడి రామకృష్ణ బాబు, మరి ఆయన చేయాలి కదా. మరి చేయలేదు సార్, మరి ఇలాగే చేయలేదు. ఎన్నిసార్లు ఓట్లేసి గెలిపించిన మీకే చేయకపోతే ఎవరు చేస్తారు వీళ్ళు? అదే మరి నాకు అర్థం అవట్లేదండి. నేను ఇప్పటికి వచ్చి నాకు ఓటు వచ్చిన కాడి నుంచి నేను ఎప్పుడు తెలుగుదేశానికి వేసానండి. నేను తెలుగుదేశానికి వేసాను, అందుకే గట్టిగా అడుగుతున్నాను. నేను ఎప్పుడు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు వేయలేదు. నాకు తెలిసిన బట్టి నాకు చంద్రబాబు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చంద్రబాబు నాయుడుకే ఓటేసాను. ఆయన ఆ ప్రభుత్వంలో కూడా నాకు న్యాయం జరగడం లేదు. మీ ఇష్టమైన నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినప్పటికీ అంటే ఆయన చూసి వీళ్ళందరికీ మీరు ఓట్లు వేశారు. ఇటు వంశీ సత్యనారాయణ గారికి ఆనాడు, మరి ఇప్పుడు వెలగపూడి రామకృష్ణ బాబు కానీ మరి ఓట్లేసి గెలిచి ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా మీలాంటి వారికి ఓడనకపోతే వీరికి ఎందుకు ఎమ్మెల్యే పదవులు? మరి ఏమో నాకేం తెలుసండి. నేను ఎంతసార్లు తిరుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను సింహాచలం కాలు నడిచి వెళ్ళాను, కూడా మొక్కు కూడా తీర్చుకున్నాను. మా కష్టాలు తీరుతాయని. కష్టాలు తీరకపోగా ఇంకా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి కానీ తీరట్లేదు. ఎందుకురా బాబు తెలియదు. ఆ ప్రభుత్వం వచ్చిన 3000 వచ్చును, కనీసం 2 బియ్యం బస్తాలైనా వచ్చును అని అనిపిస్తుంది మనసుకి. మరి వస్తే ఆయన ఇచ్చిన కదా, వచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పటికి వచ్చి కూడా పెన్షన్ విడుదల చేయకపోతే ఇంకా ఏది అనుకో. ఇప్పుడు కలెక్టరేట్ ని కలిశారు, ఇప్పటికి కలెక్టరేట్ ని ఎన్నిసార్లు కలిసి? ఇది 2 సార్లు కావడం అండి. 2వ సారి కోట ప్రభుత్వం వచ్చింది. అంతకు ముందు ఎప్పుడు వైసీపీలో సచివాలయంకి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి రాలేదు. ఆ సచివాలయంకి వెళ్తే వస్తదమ్మా అని చెప్పేవారు. 1902 కూడా నేను కాల్ చేసేదాన్ని, వస్తారు అన్నారు. మొన్న లోకేష్ గారి నెంబర్ అనేసి ఇచ్చారు, అది ఫోన్ చేస్తే వాళ్ళు 1112 ఫోన్ చేయమన్నారు. ఆ ఫోన్ చేస్తే గవర్నమెంట్ ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు వస్తదమ్మా అని అన్నారు. అంతే తప్ప గవర్నమెంట్ ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు వస్తుంది. అప్పుడు వరకు ఈ ఆకలితో చచ్చిపోవడం మరి ఇంకా అంతకంటే ఇంకేం చేస్తాం? మరి చచ్చిపోదామనే వచ్చానండి ఇక్కడికి. నాకు పెన్షన్ రాకపోతే నేను చచ్చిపోదామనే వచ్చాను. ఇంకా ఈ బాధలు అనిపించాలి. ఇల్లు అడుక్కొని వీళ్ళు చుట్టూ తిరిగి పనికి వెళ్ళకపోతే వాళ్ళు ఒప్పుకోరు, చెయ్యపోతే తిరగపోతే ఇక్కడ రావట్లేదు. ఇంకెందుకు ఈ బాధలు, ఈ అప్పులు తీర్చలేక నేను నరకం అనిపిస్తున్నాను. ఒకే కొంపలేదు ఎట్లేదు, అద్దెలు ఎంతకని అద్దె కట్టుకొని. భూలక్ష్మి గారు
ఇప్పుడున్న కలెక్టర్ మరి పేదల పాలిట పెన్నిధని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఏమ్మా మరి పేద నిరుపేద వర్గాలకి ఏ కష్టం వచ్చినా చూస్తున్నారు. వినమ్మా మరి కలెక్టర్ గారు మీరు కలిశారు కదా, ఇప్పుడు ఏమన్నారు? కలెక్టర్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదండి. అర్జీ తీసుకొని ఇంకొక ఆవిడకి ఇచ్చేసారు. ఆవిడ ఏమొచ్చి ప్రభుత్వం పక్కకు తీసుకెళ్ళి గవర్నమెంట్ విడుదల చేస్తే వస్తుందమ్మా, ఓ 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, అప్పుడే ఇస్తాము, వాళ్ళు విడుదల చేయకపోతే మేమేం చేస్తామని అంటున్నారు. అంతే. కలెక్టర్ గారితో కూడా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా కలెక్టర్ని కలవనట్లేదు అన్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? మరేమో నాకేం తెలుసు, మాకేం తెలుస్తుందండి. చదువుకోలేని వాళ్ళు మేమేం చేస్తాం? ఆవిడకి అర్జీ ఆవిడకి ఇచ్చేసారు. ఆవిడ పక్కకు తీసుకెళ్ళి 2 3 నెలలు పడుతుందమ్మా, 3 సంవత్సరాల కింద ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. మేమేం చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ దివ్యానంద్ గారి విషయంలో, మీ ఆయన గారి విషయంలో మరి ఇప్పటి వరకు పెన్షన్ అవ్వలేదు. మరి ఈ అధికారులకి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పాలండి? దయచేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా ఆయనకి పెన్షన్ ఇప్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. పరిస్థితి అయితే ఇది. మరి ముస్తఫా, ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా పేద నిరుపేద బడుగు వర్గాలంటే ప్రతి ఒక్కరికి అలుసైన చెప్పాలి. ఎందుకనంటే కార్పొరేట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు చేతులు దులిపేసుకుంటారు. ఎమ్మెల్యేలు అయిన తర్వాత పట్టించుకోరు. ఎంపీలు అయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఓట్లు వేశారో పిఏ దగ్గర కూడా దరిదాపులకు కూడా వెళ్ళలేని పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వంలో అదే పరిస్థితి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉంటే మరి ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇలాంటి పేద నిరుపేద బడుగు వర్గాలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పటి వరకు ఈ దివ్యానంద్కి మరి పెన్షన్ రాకపోతే 10 సంవత్సరాల నుంచి మరి అధికారులు ఏం చేస్తున్నారు? దేనికి వీళ్ళకి అధికారదత్తం? ఎందుకు వీళ్ళకి ఉద్యోగాలు? ఇటువంటి వారికి న్యాయం చేయాలని కలెక్టరేట్ని ఆశ్రయించినప్పుడు కూడా కలెక్టర్ బాబు దగ్గరికి వెళ్లకుండా అర్జీలు పక్కనున్న ఎవరైతే ఆఫీసులో ఉన్న వాళ్ళ చేతులకు వెళ్ళిపోతున్నాయంటే మరి ఇలాంటి వారికి న్యాయం జరిగేది ఎప్పుడు? ఏదేమైనప్పటికీ కూడా న్యాయం జరగాలని సిటీవీ కోరుకుంటుంది. మరి ఆ యొక్క కోణంలోనే మరి రానున్న దినాల్లో ఇటువంటి వారి విషయంలో మరి ప్రతి ఒక్కరి విషయంలో కానీ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఎవరికి కూడా మరి పనులు చేయకపోతే ఎవరికి పనులు చేస్తారు? కనీసం ఇటువంటి వారికి ఏదైనా చేయండి అని వారు కోరుతున్నారు. మరి ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి మరి కాళ్ళు అరిగేలాగా మరి అటు సచివాలయం చుట్టూ, ఇటు పక్క మరి కలెక్టరేట్ల చుట్టూ తిరగడం అయిపోతుంది. కనుక మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మాకు మేలు చేయవలసిందిగా వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ముస్తఫాతో సిటీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.